కొబ్బరికాయ సాక్షాత్తు మహాశివుని తల అని మీకు తెలుసా? ఒకసారి శివుడు రాక్షసులతో యుద్ధం చేస్తున్నప్పుడు ఎప్పుడూ లేని విధంగా విఘ్నాలు ఎదురవుతాయి. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఈ విఘ్నాలు తొలగాలంటే వినాయకుడిని ఆరాధించాలి అని సూచిస్తాడు. దాంతో శివుడు గణపతి పూజకు ఏర్పాట్లు చేస్తుండగా స్వయంగా బుజ్జి గణపయ్య వచ్చి తన తండ్రి అయిన శివుని ఎదుట కూర్చుంటాడు. పూజ పూర్తయ్యాక శివుడు ప్రేమతో నైవేద్యం సమర్పిస్తాడు. కాని వినాయకుడు ఆ నైవేద్యాన్ని స్వీకరించడు. ఎంత రుచికరమైన వంటకాలు పెట్టినా విఘ్నేశ్వరుడికి నచ్చవు. చివరికి పార్వతీదేవి వచ్చి తన బుజ్జి గణపయ్యకు ఇష్టమైన వంటకాలు పెట్టినా తిరస్కరిస్తాడు. అప్పుడు శివుడికి ఏం చేయాలో అర్థం కాక, నాయనా నీకు నిజంగా ఏం కావాలో చెప్పు అని అడుగుతాడు. అది విన్న వినాయకుడు, తండ్రిగారు నాకు మీ తలకాయ కావాలి, అది ఇవ్వండి అని చెబుతాడు. ఆ మాట విన్న శివుడు క్షణం ఆశ్చర్యపోయినా ఇందులో ఏదో గొప్ప మర్మముందని గ్రహిస్తాడు. శివుడు వెంటనే ధ్యానంలో కూర్చుని తన 2 చేతులను ముందుకు చాచుతాడు. అలా చెయ్యగానే ఆయన చేతుల్లోకి తెల్లగా మెరిసే గుండ్రని పవిత్ర పదార్థం ప్రత్యక్షమవుతుంది. అది అసాధారణమైనది. శివుని తలలా 3 కళ్లతో ప్రకాశిస్తుంది. అనంతరం శివుడి జటాజలంలో ఉన్న గంగమ్మ జలరూపంలో దానిలో ప్రవేశిస్తుంది. ఆ పవిత్ర పదార్థాన్ని వినాయకుడు సంతోషంగా స్వీకరిస్తాడు. అప్పట్నుంచి ఆ దివ్య ప్రతీకనే మనం కొబ్బరికాయగా